వాక్యము ఒకసారి చదువుతామండి. ప్రధానులతో, తన ప్రజలు ప్రధానులతో వారినే కూర్చుండబెట్టుటకే ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెండ కుప్ప మీద నుండి పేదలను పైకెత్తేవాడు. ఆ ఆ చెయ్యను. స్తుతించుడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తారంట? ప్రధానులతో కూర్చోబెట్టడానికి ప్రైజులో నేల నుండి దరిద్రులను లేవనెత్తారు, పెండ కుప్ప నుండి బీదలను పైకెత్తేవాడు ఆయనే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజులో దాని కొరకే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ప్రైజులో దాని కొరకే మరణించాడు సిలువలో. ప్రైజులో మరణించడంతో మాత్రం కాదు కానీ ఓకే, దాని కొరకే తిరిగి లేచాడు. దేవుని నామానికే మహిమ కలిగిన గాక. మనములందరినీ ఆ యొక్క మట్టి నుండి, లేకపోతే దరిద్రులనే ప్రైజులో ఆ దారిద్ర్య స్థితి నుండి లేవనెత్తి ప్రధానులతో పాటు కూర్చోబెట్టడానికి, లేకపోతే కూర్చోడానికి దేవుడు మనకు అధికారం ఇచ్చినందున మనం దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజులో కొరింథీ పత్రికలో మనం చదువుతున్నాము. ప్రైజులో ఆ దరిద్రులైన మిమ్మల్ని ఆయన దారిద్ర్యం ద్వారా వలన మీరు ధనవంతులు కావాలనని ఆయన దరిద్రుడాయాడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయము గమనించండి. ప్రైజులో ఉన్నతమైన పదవి ప్రభుతో పాటు ప్రైజులో ఆ పునరుత్థానుడై ఆ పునరుత్థానుడవటం మాత్రం కాదు కానీ ఆయన ఆరోహణమై దేవుడి కుడి పార్శ్వములో కూర్చున్నాడు. ప్రైజులో ఆయనతో పాటు మనకు కూడా స్థానము ఏర్పాటు చేస్తున్నందున దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పోయిన వారమన్నీ కూడా ఆ ప్రతిఫలాల గురించి నేను మాట్లాడాను. గమనించండి. ప్రైజులో ఈ ఉదయకాలం గమనించవలసిన విషయం ఏంటంటే, మనమందరి యొక్క ప్రైజులో కోరిక ఏమై ఉండాలి? ప్రధానులతో పాటు మనం కూడా కూర్చోవాలి. ప్రైజులో దానికి మార్గం దేవుడు తెరచారనమాట. మార్గము తెరచారు. ప్రభు అయిన శరీరములో దెబ్బతిన్నటం వలన, అందరూ వినండి, ప్రభు శరీరములో దెబ్బతిన్నటం వలన మనకి శరీరములో స్వస్థత అనమాట. అదే దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఆయన పొందిన దెబ్బలు చేత స్వస్థత. ప్రైజ్ ది లార్డ్. అదేవిధంగా ఆయన శిలువ మరణం చేత మనకి రక్షణ అనమాట. వినిస్తుంది. హలో. శిలువ మరణం చేత ఆయన రక్తం చిందించటం ద్వారా, శిలువలో మరణించటం ద్వారా మనకి రక్షణ. ఆయన పునరుద్ధానం చెందటం ద్వారా మనకు నిరీక్షణ. మనం కూడా ఒకరోజు పునరుద్ధానం చెందుతారని మాట వినిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అది పునరుద్ధానం చెందినందున గమనించండి, మనం కూడా ఏమవుతాము? పునరుద్ధానుడు అవుతాము. ప్రైజులో ప్రభు పునరుద్ధానం చెందకపోతే మనం కూడా పునరుద్ధానం చెందడానికి ఛాన్స్ లేదు అని యొక్క సత్యం జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం చదవండి. ఇప్పుడు చదవక్కర్లేదు. దాన్ని మొత్తము దేని గురించి రాశారంటే, ప్రైజులో క్షయమైనది అక్షయం అవుతుందండ. ప్రైజులో గమనించండి. తీయక్కల చాలా పెద్ద పెద్ద సబ్జెక్ట్ అది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయం జ్ఞాపకం చేసుకోండి. ప్రైజులో అపోస్తలుల పౌలు యొక్క కోరిక కూడా మనం చూసుకొని ఈ యొక్క హల్లెలూయా వాక్యం ముందుకు సాగుతాం. ప్రైజ్. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 10వ అధ్యాయము 3వ అధ్యాయం 10 నుండి 12 వరకు ఉన్న వాక్యములు చదువుతామండి. ఏ విధము చేతనైనను మృదులలో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయములో ఆ సమానానుభవం గలవాడనే ఆయనను ఆయన పునరుత్థాన బలము ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలో
పాలువాలారుట ఎడ్డుడో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరచుకొని పెండతో సమానము ఎంచుకొనుచున్నాను. దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకోండి, ఒకే ఒక కోరిక ఏంటి? ప్రైజులో ఆయన యొక్క ప్రైజులో పునరుద్ధాన బలం ఏంటో అని తెలుసుకోవడానికి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, హల్లెలూయా. దాని కొరకు ఏం చేస్తున్నారంట? సమస్తమును పెండతో సమానము నష్టపరుచుకున్నారని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని స్తోత్రం. ఇందాక నేను చెప్పిన విషయం మర్చిపోమకటి. ఆయన పునరుద్ధానుడాయుడు కనుక మనకు కూడా పునరుద్ధానం అవడానికి ఆ యొక్క నిరీక్షణ కలిగింది. మనం కూడా పునరుద్ధానం పొందుతామని యొక్క నిరీక్షణ మనకు ఉందని యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే ఆయన వాగ్దానమని మాట, ప్రైజులో మట్టి నుండి ప్రైజులో దరిద్రులు లేవనెత్తి, ప్రైజులో ఎటువంటి ఛాన్స్ లేనప్పుడు పాపములో పడి ఉండగా మమ్మల్ని లేవనెత్తి ఒక ప్రోమిస్ అనేది మనకి ఇచ్చారని మాట, నేను నాతో పాటు అక్కడ కూర్చుండట పెడతామని. ఈ పగటి వేళ గమనించండి, మనలో కూడా ప్రైజులు ఉండాలి? ఆ యొక్క పరిశుద్ధాత్మ, అంటే ఆ పునరుత్థాన శక్తి. ప్రైజ్ ఏంటి ఆ పునరుత్థాన శక్తి? పరిశుద్ధాత్మ యొక్క శక్తి అండి. అందరూ కూడా వినండి, పునరుత్థాన శక్తి అంటే ఏంటది? పరిశుద్ధాత్మే ఆయనే ఏం చేశారు? ప్రైజులో పునరుత్థానుడుగా చేశారు. రోమాపత్రిక ప్రైజులో 8:11 వాక్యం చదవండి. రోమాపత్రిక 8:11 అందరూ అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల, మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా ఆత్మల ద్వారా జీవింపచేయను. దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏంటి ఈ పునరుత్థాన దినములో గ్రహించవలసిన ఒక్క విషయమని మాట గమనించండి. అందరూ వినండి, అందరూ వినండి. ప్రైజులో, హలో, ప్రైజులో మరియా ప్రైజులో సమాధి దగ్గరికి వెళ్ళారు. ప్రైజులో మరియ యేసు ప్రభువును చూశారు. ప్రైజులో పీతరును ప్రైజులో కలుసుకున్నారు. ఇటువంటి విషయాలు మనకందరికీ తెలిసిన విషయమే. గమనించండి, మనకందరికీ తెలిసిన విషయమే. తెలియని విషయాలు ఉందా? ప్రైజులో మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, ఆయనను లేపినది ఏంటి? ఆ యొక్క దేవుని ఆత్మ అతన్ని ఏం చేశారంట? లేపారంట. అందరూ వినండి, ప్రతి ఒక్కరు కూడా ఈ సత్యాన్ని గ్రహించాలని మాట గమనించండి. ఏంటి? ఒక్కసారి కూడా చదవండి, అందరూ వినండి, పిల్లలు అందరూ వినండి. ప్రైజులో మృతులలో నుండి యేసును లేపినవాడు ఆత్మ. చూడండి, మృతుల్లో నుండి యేసును లేపిన వాని యొక్క ఆత్మ. ప్రైజులో గమనించండి, ఎవరు అది? పరిశుద్ధాత్మ. గమనించండి, అప్పుడు ప్రభువుని లేపేదెవరు? పరిశుద్ధాత్మ అని మాట గమనించండి. ఆ పరిశుద్ధాత్మ లేపారు. తర్వాత ఆ ఆత్మ, ఏ ఆత్మ? ఆ పరిశుద్ధాత్మ నీలో నివసించిన యెడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు శరీరము నుండి ప్రైజులు. ఇప్పుడు చెప్పండి, మనము తిరిగి లేవాలంటే ఏం కావాలి? పరిశుద్ధాత్మ మనలో ఉండాలి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అప్పుడైతే మాత్రమే ఆ యొక్క ప్రైజులో మృత శరీరము నుండి, మట్టికి సమానంగా ఉన్న ఆ యొక్క శరీరము నుండి ఆ యొక్క మహిమ శరీరము మనం పొందుకోవాలంటే మనలో ఏం నివసించాలి? పరిశుద్ధాత్మ నివాసం చెయ్యాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజులో ఈ యొక్క పరమ సత్యం ప్రతి ఒక్కరూ గ్రహించాలి. అందరూ వినండి, ఈ యొక్క ప్రైజులో గొప్ప సత్యం ప్రతి ఒక్కరు గమనించాలి. ఏం చెప్పాను నేను? ప్రభువును లేపిన ఆత్మ
నీలో నివసింపచేస్తే మిమ్మల్ని కూడా ఏం చేస్తారంట? లేపుతారు. అంటే ఏం చేయక్కర్లా, పరిశుద్ధాత్మ నీలో నివసింపనివ్వండి అని స్తోత్రం. పరిశుద్ధాత్మ నీలో నివసింపనివ్వాలి. దీని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మనలో ఉందా? హలో, చెప్పాలి, అందరూ చెప్పాలి. పరిశుద్ధాత్మ ఉందా? ప్రైజ్ ది లార్డ్. చెప్పండి. డౌట్ ఉందా? చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ ఉండే అల్లరికి వెళ్ళదండి. గమనించండి. ఏంటి? అల్లరికి వెళ్ళటం అంటే కారణం ఏంటి? పరిశుద్ధాత్మ మనలో లేడు. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొన్ని విషయాలు నేను చెప్తా, మీరు ప్రైజ్ ది లార్డ్ చెక్ చేసుకోండి. మనలో పరిశుద్ధాత్మ ఉందా లేదా? దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మనలో ఉన్నట్టయితే ప్రైజ్ ది లార్డ్. హలో, ప్రైజ్ ది లార్డ్. ఇంకా చప్పట్లు కావాలా? ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కావాలంటే కూర్చోవాలి. చప్పట్లు కావాలంటే మామూలుగా కూర్చోవాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ మనలో ఉండే ప్రైజ్ ది లార్డ్. గమనించండి. ప్రార్థన చేయడానికి ఇంట్రెస్ట్ లేదు అంటే పరిశుద్ధాత్మ లేనట్టు. ప్రార్థనకి ఇంట్రెస్ట్ ఉండే ఉన్నట్టు. దేవుని స్తోత్రం. అంటే ఆ లోపల ఉన్న పరిశుద్ధాత్మ కదా మనకి ఆ యొక్క ప్రేరేపణ ఇచ్చేది, శక్తి ఇచ్చేది. గమనించండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆ యొక్క తాపత్రయం, ఆ యొక్క దాగము, ఆ యొక్క ప్రైజ్ ది లార్డ్ అది ఉన్నట్టయితే ఎవరున్నట్టు? పరిశుద్ధాత్మ ఉన్నట్టు. లేదు అంటే ప్రైజ్ ది లార్డ్ లేదు. అంటే మీరు మనకు అర్థం చేసుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సిగరెట్ తాగాలి అనిపిస్తే పరిశుద్ధాత్మ ఉన్నట్టేనా? లేనట్టు. ప్రైజ్ ది లార్డ్. అది తాగకూడని మనసులో ఆలోచన చేసి పక్కన పడితే పరిశుద్ధాత్మ మనలో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇత్యాది చాలా విషయాలని మాట గమనించండి. పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ మనకి ప్రేరేపణ ఇస్తుంది, మమ్మల్ని నడిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అనేక విధమైన తప్పుల నుండి మనం దూరం అవుతుంది మాట. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. హల్లెలూయా. చర్చిలో ప్రార్థన జరుగుతుంది, మనం ఇంటిలో సుఖంగా ఉండాము. సుఖంగా ఉండామో ఎలాగ ఉండామో నాకు తెలియదు కానీ ప్రైజ్ ది లార్డ్. చర్చిలో ఏం జరుగుతుంది? ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. చర్చికి వెళ్ళాలని ఆశ లేదు. గమనించండి. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ ఉండే తప్పనిసరిగా ఆ ఆశ పడుతుంది. అయ్యో, నేను అక్కడికి వెళ్ళాలి, దేవుణ్ణి ఆరాధించాలి, వాక్యం వినాలి, ప్రైజ్ ది లార్డ్, బలపరచబడాలని యొక్క ఆలోచన కలుగుతుంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఆమేన్. ఈ మాట మర్చిపోకండి. చెప్పే విషయం మర్చిపోకండి. ప్రభు అయిన యేసుక్రీస్తును లేపిన వాని యొక్క ఆత్మ అతన్నే లేపినట్టయితే ఆ ఆత్మ మిమ్మల్ని కూడా ఏం చేస్తారంట? లేపుతారంట. దేవుని స్తోత్రం. అంటే మనము ప్రైజ్ ది లార్డ్ దేవుని రాకడ కొరకు, అదేవిధంగా ప్రైజ్ ది లార్డ్ దేవుని రాకడలో ఎత్తపడానికి మనము ఆ కోరిక కలిగి ఉన్నాము. కానీ పరిశుద్ధాత్మే మమ్మల్ని ఆ యొక్క మహిమలోకి మార్చేది, మహిమ శరీరంగా మార్చేది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే మహిమ ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అందరూ వినండి. క్రీస్తులో మరణించారు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు రాకడలో మనం సజీవుగా లేము అనుకోండి. క్రీస్తు రాకడలో మనం సజీవులుగా లేము. మనం ఏమయ్యాము? చనిపోయారు. ప్రైజ్ ది లార్డ్. చనిపోయినప్పుడు క్రీస్తులో మరణించేవారు తిరిగి లేస్తారని ఉంది. క్రీస్తులో మరణించేవారు మొదట తిరిగి లేస్తారని ఉంది. అందరూ వినండి. ప్రైజ్ ది లార్డ్. ఈ తిరిగి లేవటం అంటే ఏంటి? మనలో ఉన్న ఆత్మ దేవుడు ఎక్కడో ఒక చోటులో ఉంచారు. ఆ ఆత్మ తిరిగి వచ్చి ప్రైజ్ ది లార్డ్ మిమ్మలను లేపుతారంట. మహిమ శరీరం లేపుతారంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ ఆత్మ లేదు అంటే మీ ఆత్మ మనిషి ఆత్మ మాత్రమైతే గమనించండి. మనిషి ఆత్మ, దేవుని ఆత్మ రెండు ఉన్నాయి. అది కూడా ప్రైజ్ ది లార్డ్ రోమా పత్రికలో మనం చదువును. మనకొక ఆత్మ ఉంది, అదేవిధంగా
దేవుని ఇది రెండు కూడా కలిసే పనిచేసేది గమనించండి. ఇది రెండు కూడా కలిసి పనిచేస్తుందని మాట గమనించండి. అంటే మన ఆత్మ దేవుని ఆత్మ స్వాధీనములోకి రావాలి. గమనించండి. మరణించారు, వెళ్ళిపోయారు. ఏ మన ఆత్మ సింగిల్ అయితే ఎక్కడో ఉంటుంది. పరిశుద్ధాత్మ ఉండే ఏం చేస్తుంది? ఆ ఆత్మతో పాటు కలిసి తిరిగి వస్తుంది. ఎక్కడ మరణించావో అక్కడ నుండి మహిమ శరీరముతో తిరిగి లేస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది సమాధిలో ఉండాలని కూడా లేదు. ఒకవేళ సముద్రములో చనిపోయినా హలో అక్కడ నుండి లేవరా? చెప్పండి. అయ్యో! ప్రైజ్ ద లార్డ్. ప్రకటన గ్రంథంలో ఉంది. సముద్రముతో కూడా దేవుడు చెప్తాడంట, మీలో ఎంతమంది మరణించారో వారందరినీ నాకు అప్పగించుమని. గమనించండి. దేవుని స్తోత్రం. ఏ ఇప్పుడు చనిపోయాడు అందరినీ సమాధిలో పెట్టడం లేదు కదా. యాక్సిడెంట్ వచ్చింది, నీళ్లు కొట్టుకొని పోయింది, ప్రైజులో పగిలిపోయింది, లేకపోతే ప్రైజులో ఏరోప్లేన్ ప్రైజులో క్రష్ అయింది, సముద్రంలో పడ్డారు, ఎక్కడో ప్రైజులో ఎక్కడో అడవిలోనో పడ్డారు. విశ్వాసులు అయితే వారు బ్రతకరా? వారి తిరిగి లేవరా? వారు తిరిగి లేస్తారు. సమాధిలోనే ఉండాలని లేదు. ప్రైస్లో గమనించండి. ఎక్కడ విశ్వాసులైతే ఎక్కడ ఉన్నారో అది దేవునికి తెలుసు. మనలో నుండి విడిచిపెట్టిన ఆ ఆత్మకి తెలుసు. దేవుని స్తోత్ర, హల్లెలూయా. ఆ ఆత్మ పరిశుద్ధాత్మకి తెలుసు. అక్కడ వచ్చి గమనించండి. ప్రైజులో ఆ మట్టి నుండి అంటే మట్టి నుండి ఆ శరీరం కాదు కానీ ఒక ఒక ప్రైజులో మహిమ శరీరములోకి అది ప్రవేశించి దేవునితో పాటు పైకి వెళ్తారని మాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజులో ఈ పగటి వేళ గమనించండి. తిరిగి లేవాలంటే అది సమాధిలోనైనా, సముద్రములోనైనా, అడవిలోనైనా, ఎక్కడైనా సరే తిరిగి లేవాలంటే మనలో ఉండాలి? పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మే మన ఆత్మతో కలిపి ప్రాణముతో కలిపి ఎక్కడికి వెళ్తుంది? దేవుడు ఉద్దేశించిన చోటుకి వెళ్ళిపోతారు. ప్రభు చనిపోయినప్పుడు అందరూ వినండి, ప్రభు చనిపోయాడు పరదీసులో వెళ్ళేవారు. గమనించండి. ప్రభు చనిపోయినప్పుడు పరదీసలోకి వెళ్ళేవారు. గమనించండి. ఇప్పుడు పరదీస లేదు కానీ దేవుని యొక్క ప్రైజులో ఎక్కడో ఒక చోట మమ్మల్ని దాచారు, అక్కడ నుండి తిరిగి లేస్తారు. అదే దేవుని వాక్యం చాలా స్పష్టంగా గమనిస్తుంది. కనుక ప్రైజులో రక్షణ పొందినప్పుడు దేవుడిచ్చిన ఆత్మను మనం కాపాడే బాధ్యత మనది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ పొందేది గమనించండి. ప్రైజులో అందుకనే రక్షణ పొందమంటారు, అందుకనే బాప్త్యం తీసుకోమంటారు. గమనించండి. ప్రైజులో అందుచేత పరలోకం వెళ్ళాలంటే, దేవుని సొల్లో ఉండాలంటే తప్పనిసరిగా ప్రభువును లేపిన ఆత్మ మమ్మల్ని కూడా లేపుతారండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభువును లేపిన ఆత్మ మనలో కూడా లేపుతారని చెప్పి దేవుని వాక్యం. ఈ మాట మీరు కంఠస్థం చేసుకోండి. ఏ మాట అది? అది 8 రోమా పత్రిక 8:11. ఒక్కసారి కూడా చదవండి. పిల్లలందరూ ఆ మాట నేర్చుకోండి. ఎందుకంటే ప్రైజులో అప్పుడప్పుడు మన జీవితమును చెక్ చేయడం, నాలో పరిశుద్ధాత్మ ఉందా లేదా కూడా. అంటే ఇంకా పరిశుద్ధాత్మ యొక్క నింపుదల అది వేరే, దాని గురించి నేను మాట్లాడలేదు. మృతులలో నుండి అందరు అండర్లైన్ చేసుకోండి. యేసువును లేపిన ఆత్మ నీలో నివసించిన ఎడల, అంటే నివసించకపోతే ఇది జరగదని మాట. అదే చాలా స్పష్టంగా నివసించిన ఎడల మృదులలో నుండి క్రీస్తు లేపిన వాడు చావునకు లోనైనా ఆ సింబ ద్వారా అంటే ప్రైజులు ఆ శరీరం చావునకు లోనైన శరీరము జీవింప చేస్తారంట. అందరూ కూడా వినండి. ఇది చనిపోయిన వారి యొక్క ప్రైజులో స్థితి. అప్పుడు బ్రతికి ఉన్నవారు, క్రీస్తులో జీవించిన వారు, బ్రతికి ఉన్నవారు, వారు శరీరములో ఏం చేస్తుంది? రూపాంతరం వస్తుంది. వారి శరీరములో ఏమొస్తుందంట? ఆ శరీరమే మారుతుంది. ఏ శరీరముగా? మహిమ శరీరంగా మారుతుంది. ప్రైజ్లో వాళ్ళు కలిసి ప్రభువును ఎదుర్కోవడానికి ఆకాశ మేఘములు ఎత్తబడతారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. రెండింటికి ఏం కావాలి? పరిశుద్ధాత్మ. దేవుని స్తోత్రం. అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నారు? అదొక తెలుసుకోవటం చాలా కష్టం. ఊగిస్తే మనకి ఆలోచించడానికి కష్టం. ఇదేంటి చనిపోయి మట్టిలో ప్రైజులో కలిసిపోయిన మనం తిరిగి లేవటము, ఇటువంటి విషయాలన్నీ కూడా కొంచెం అర్థం చేసుకోవడానికి కష్టమే.
సముద్రములో ప్రైసులో వెళ్ళం, నీళ్లు కొట్టుకొని పోయింది, సముద్రంలో బోడి దొరకలేదు. వాళ్ళు విశ్వాసే, అయితే వాళ్ళు కూడా లేపాలి కదా, పడాలి, అవునా కదా. ఎంతో మంది ఉండారు సముద్రంలో చెమ్మడి, ఏ ప్రైసులో ఎంతో మంది ఉండారు, ఎంతో మంది ఉండారు. అంటే ఐడెంటిఫై చేసేది ఎవరు? ఆ పరిశుద్ధాత్మ దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఎముకలు ఉంది, అన్నీ ఉంది, అదే ఐడెంటిఫై చేయాలంటే ఎవరు ఉండాలి? అది మన ఆత్మ పరిశుద్ధాత్మ వచ్చి ఐడెంటిఫై చేస్తుంది. ప్రైజులో ఒక కొత్త ప్రైజులో శరీరముతో లేవనెత్తుతారని మన స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఏం కావాలి మనలో అంటే ఐడెంటిఫికేషన్, దేవుని స్తోత్రం. అది కూడా వాక్యంలో ఉంది. ముద్రించబడుతారంద, గమనించండి. ఒకడు ముద్ర వేసినట్టంద, అవునా కదా. పరిశుద్ధాత్మ అయినా ఆత్మ సంచకురును మీకు ఇచ్చి ఉన్నారు, ప్రైజులో మీ మీద ముద్ర వేసినట్టే. దేవుని నామానికి మహిమ కలిగిన గాక, హల్లెలూయా. అందుచేత అందరిలో ఎవరు ఉండాలండి? పరిశుద్ధాత్మ, ప్రైజులో ఈ ఉదయకాలం గమనించండి. అది ఎక్కడ ప్రైజులో మొదటి రెండో కొరింథీ పత్రిక 4:7 చదవండి. 2 కొరింథీ పత్రిక 4:7 చదువుతామండి. 2 కొరింథీ పత్రిక. ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవుళ్ళే ఉండినట్లు మట్టి ఘట్టములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ మట్టి ఘట్టములో, అందరూ వినండి, ఎక్కడ అండి? ఈ మట్టి ఘట్టం అంటే మన యొక్క శరీరము. గమనించండి, ఈ శరీరములో, ఈ మట్టి ఘట్టములో ఆ ఐశ్వర్యం పోయబడి ఉన్నది. ఆ ఐశ్వర్యం అక్కడ ఉంది. ఏ ఐశ్వర్యము? ఆత్మ అయిన ఆ శక్తి, ప్రైజులో ఆ శక్తి అయిన ఐశ్వర్యము మాది కాదు కానీ దేవుని యొద్ద నుండి వచ్చింది. అది మా శరీరములో ఏం చేస్తుందంట? పోయబడి ఉంది. గమనించండి, అంతే కదా రాశారు. అది కలదు, ఎటుపోయినను శ్రమపడుచున్నాను, ఇరికింపబడిన వారం. చూడండి, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మనలో ఉందో, ఆ ఆత్మదేవుడు ఈ మట్టి ఘట్టములో దేవుడు పోసామో లేకపోతే ఇచ్చారో ఉంచారో, అప్పుడు ఎటుపోయినను శ్రమ ఉన్నా ఇరికింపబడిన వారము కాము, అపాయములో ఉన్న ఉపాయం లేని వారం కాము, తరమబడుచున్నాము, దిక్కి లేని వారము కాము, పడదోయబడిన అవస్థ, నశించేవారము కాదు. యేసు ఒక్క జీవము మా శరీరమందు ప్రత్యక్ష మరణానుభవము ఎల్లప్పుడూ వహించుకున్నారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక, హల్లెలూయా. బైబిల్లో ఉన్న వాక్యం యొక్క లోతైన మర్మమును మనం కొన్ని స్టోరీలు విని మనం వెళ్ళిపోవటం కాదు, కానీ వాక్యం యొక్క మర్మం మనం గ్రహించాలి. ఏంటి ఇది అంటే? తరమబడుచున్నా అంటే అక్కడ ఉంది, దిక్కులేని వారం కాదు, ఇరికింపబడిన అంటే శ్రమలో ఉన్నాం, ఈ మధ్యలో ఉన్నాం. కానీ కారణం ఏంటి? మనలో ఏముంది? పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు దేవుని నామానికి మహిమ కలిగిన గాక. నిరాశలో కృంగిపోయే పరిస్థితి రాదండి పరిశుద్ధాత్మ ఉన్నవాళ్ళు. పరిశుద్ధాత్మ ఉన్నవారు ఎన్నడూ కూడా ప్రైజులో సూసైడ్ చేయడానికి వల్ల ఆలోచన వారికి రాదండి. దేవుని స్తోత్రం. గమనించండి, సూసైడ్ చేయడానికి ఆలోచన ఎందుకు వస్తుంది? చెప్పండి. వారికి ఏం లేదు, పరిశుద్ధాత్మ లేదు. గమనించండి, సూసైడ్ చేయడానికి అంటే శ్రమ అనుభవిస్తాము, పడదోయబడే వారం అవచ్చు, లేకపోతే ఎటువంటి పరిస్థితి అయినప్పుడు కూడా మేము నాశనమయ్యే వాళ్ళం కాదు. ఎందుకంటే ప్రైజులో ఆ యొక్క ప్రభు యొక్క మరణానుభవములో మేము కూడా అంటే ఒక్క మాటలో చెప్పాలంటే పరిశుద్ధాత్మ మనలో ఉంది కనుక ఈ యొక్క మట్టి ఘట్టములో ప్రభు ప్రైజులో ఆ యొక్క ఐశ్వర్యం కలిగి చేశారని మాట. దాని స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రభువుని లేపి ఆ ఆత్మ మమ్మల్ని కూడా ఏం చేస్తారంట? లేపుతారని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజులో ఈ ఉదయకాల సమయం గమనించండి, అపోస్తలుల పౌలును సీలను రోమలో కాదు, ఫిలిప్పీలో కారాగృహములో వేశారు. అపోస్తలుల గారి 16వ తీయకల్లా
ప్రైజ్లో సమయం లేదు మనకి. ప్రైజ్లో అపోస్తల కార్యం 16 అధ్యాయములో ఎవరిని సిలువలో ప్రైజ్లో కార్యగ్రహంలో వేశారండి? పౌలును శీలను ప్రైజ్లో బంధించబడ్డారు. చేతిలో బంధనం, కాలులో బంధనం. గమనించండి, కాలు కదలలేని పరిస్థితి. గమనించండి, ఆ కాళ్ళలో ఏ విధంగా బంధనం అంటే ఒక పెద్ద ప్రైజ్లో ఆ యొక్క చెక్క, ఆ చెక్క ముక్క తీసుకొని దానిలో హోళేసి ఆ హోలులో కాలు పెడతారనమాట. గమనించండి, ఏ ఆ విధంగా బంధించబడ్డారు. ఏ శరీరం మొత్తం వారు కొట్టి ప్రైజులో రక్తము కారుతుంది కనుక. గమనించండి, ప్రైజులో మనమైతే ప్రైజులో ఏదో విధంగా కొంతసేపు నిద్రపోతామని అనుకున్నాము, కానీ పౌలు శీలను ఏం చేశారంటే రాత్రి వేళ పాటుపాడి దేవుని స్తుతించటం మొదలుపెట్టారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ పాటుపాడి స్తుతించడానికి కారణమేంటి? వారిలో ఉన్న పరిశుద్ధాత్మైన మాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి పరిస్థితి బాగలేనప్పుడు కూడా, పరిస్థితి మనకు విరోధంగా ఉన్నప్పుడు కూడా దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి, పాట పాడడానికి, ప్రార్థించడానికి, దేవుని సన్నిధిలో రావడానికి, ప్రైజులో దేవునితో సహవాసం కలిగి ఉండడానికి, ప్రైజులో మనకు ప్రేరేపణ ఇచ్చేది ఆ ప్రభువుని లేపిన పరిశుద్ధాత్మైన మాట. దేవుని స్తోత్రం. ఆ పరిశుద్ధాత్మ ఎవరిలో ఉన్నట్టయితే తప్పనిసరిగా ఆరాధన చేయలేకుండా ఉండలేమండి. దేవుని స్తోత్రం. దేవుని సన్నిధికి రాకుండా ఉండలేమండి. దేవుల్లో ప్రైజులో ప్రైజులో గడపకుండా ఉండలేని పరిస్థితి అని యొక్క విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం. అంటే ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని ఆరాధించాలంటే, స్తుతించాలంటే, దేవుని సన్నిధిలో రావాలంటే ఏ ఉండాలండి? ప్రైజులో పోలే ఈరోజు వదిలేస్తామండి, బాగలేదండి ప్రైజులో, నీరసం అండి ప్రైజులో. నీరసం ఎందుకు వస్తుంది? శరీరం నీరసమైనప్పుడు కూడా ఆత్మ, ప్రభు అదే చెప్తున్నారు ఇక్కడ. శరీరం బలహీనమైన ఆత్మ సిద్ధంగా ఉన్నది. శరీరం బలహీనమైన ఆత్మ సిద్ధంగా ఉన్నప్పుడు గమనించండి ప్రైజులో. ఒకవేళ లెగలేని పరిస్థితి అయితే పక్కన పెడతాం ప్రైజులో. ఎందుకంటే శరీరం కూడా సహకరించాలి. ఇక్కడ వరకు శరీరం తీసుకురావాలి కదా ప్రైజులో. ఏ ఇప్పటి వాళ్ళ గమనించండి, అందుకే క్రైస్తవ జీవితానికి బేస్ అయినది పరిశుద్ధాత్మ శక్తి అండి. దాని స్తోత్రం. ఒక సరి అయిన జీవితం చేయడానికి మనకు కావలసినదేంటి? పరిశుద్ధాత్మ అని మాట. దేవుని స్తోత్రం. ప్రైజ్లో ఒక బాప్టిజంతో మాత్రం సరిపోదు, కానీ మనలో పరిశుద్ధాత్మ నివసించాలి అని యొక్క సత్యం జ్ఞాపకం చేసుకోండి. పౌలు శీలను ప్రైజులు బంధించి కారాగృహంలో ఉండగా ప్రైజులు స్తుతించగలిగే స్థితిలో హల్లెలూయా వారు ఉన్నారు. ఆరాధన చేసగలిగిలో ఆ స్థితిలో వారు ఉన్నారు. ప్రైజులు ఆ ఆరాధన స్తుతి ఏం చేస్తుందంటే అక్కడున్న పరిస్థితిని మార్చేశారని మాట. దేవుని స్తోత్రం. ఒక భూకంపం వచ్చిందంట. గమనించండి, ఒక భూకంపం వచ్చింది. వారి చేతుల నుండి అన్ని సంకెళ్ళు విడిపోయిందని మాట, బంధకమును విడిపించబడానికి. గమనించండి ప్రైజులో. ఈ రాత్రి పగటి వేళ జ్ఞాపకం చేసుకోండి ప్రైజులో. ప్రతి జీవింప చేయాలన్నా పరిశుద్ధాత్మ ఉండాలి, తిరిగి లేవాలన్నా పరిశుద్ధాత్మ. ఈ లోకములో జీవించడానికి అవసరమైన కృప, అవసరమైన శక్తి కావాలన్నా ఏ ఉండాలి? పరిశుద్ధాత్మ ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్పిన విషయం గమనించండి ప్రైజులో. ఏలియా ప్రవక్త వెళ్తూ ఒక ప్రశ్న అడిగారు తన శిష్యుడికి ఒక ప్రశ్న అడిగారు, నీకేం కావాలని. ప్రైజులో, హల్లెలూయా. ఏంటి? నీకేం కావాలి? నిన్న రాత్రి కూడా ఒక ప్రశ్న ప్రభు అడిగారు ఒకరితో. ఏంటది? నీకు ఏం కావాలి? ప్రైజ్. నీకేం చేయాలని కోరుచున్నాను. మర్చిపోయారండి ప్రైజులో. మర్చిపోతే దేవుని స్తోత్రం. ప్రైజులో. దృష్టి గాలి చూపు కావాలి అన్నారు. ఇప్పుడు ప్రైజులో ఈ వ్యక్తి అడిగారు, అది ఏలియా ప్రవక్త అడిగారు ఎలీషాతో, నీకు ఏం కావాలి? ప్రైజులో గమనించండి. అప్పుడు చెప్తున్నారు, నీలో ఉన్న ఆత్మలో 2 ఏళ్ళ శక్తి నాకు కావాలి. ప్రైజులో, హల్లెలూయా. ఇతను కూడా శక్తి ఉంది, గమనించండి, ఆత్మ ఉంది. ఆయన నీవు వెళ్ళిపోయే ముందు నాకు ఆ శక్తి దయచేయమని ప్రార్థన. కారణం ఏంటి? ప్రైజులో
ఈ లోకములో జీవించడానికి, పాపపూరితమైన లోకములో జీవించడానికి, ఈ అక్రమంతో అనీతితో నింపబడిన ఈ లోకములో జీవించడానికి నాకున్న శక్తి సరిపోదు. నాకున్న ఆ యొక్క శక్తి సరిపోదు, కానీ నీ శక్తి కూడా ఆ యొక్క డబుల్ పోర్షన్ అంటే ప్రైజ్లో శక్తి ఉండేనే ఈ యొక్క పాపముతో పోరాడడానికి ప్రైజ్లో నాకు కలుగుతుంది కనుక, ఆ పాపములో నేను పోరాడాలి కనుక ప్రైజ్లో ఆ డబుల్ పోర్షన్ ఆఫ్ ద పవర్ నాకు దయచేయమన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేనికి? పాపముతో పోరాడాలి. అందరూ వినండి, ప్రైజ్లో పాపముతో పోరాడడానికి. దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరూ కూడా వినండి. ప్రలోభనాలు ఎక్కువ వస్తుందండి. దేవుని స్తోత్రం. ప్రలోభనాలు ఎక్కువ వస్తుంది. ఏంటి? ఫ్రెండ్ దగ్గర నుండి ప్రలోభనము, ఫోన్ దగ్గర నుండి ప్రలోభనము, లేకపోతే ఇంకా ప్రైజులో కొన్ని ప్రైజులో ఇంటి వారి నుండి, కుటుంబ సభ్యుల నుండి ప్రలోభనము. ఇటువంటి ప్రలోభనములు వచ్చినప్పుడు దానిని ఎదుర్కోవడానికి శక్తి కావాలండి, మరీ ఎక్కువ కావాలని మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే నీకంటే 200 శక్తి కావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు భార్య భర్తల గొడవ జరిగిందనుకోండి, ప్రైజ్లో ఇద్దరిలో కూడా మనిషి ఆత్మ అయితే ఏమొస్తుంది? భార్య కంటే ఎక్కువ శక్తి ఎవరికి? భర్త కంటే ఎక్కువ శక్తి ఎవరికి? భార్య. ప్రైజ్లో పరిశుద్ధాత్మ శక్తి అంటే ఒక్కరేమవుతారు? తగ్గుతారు. లేదా? హలో, పరిశుద్ధాత్మ శక్తి ఉంటే ఏముంది? ఒకరు తగ్గించుకుంటారు, ఉన్నవారు తగ్గిస్తారు. ఇద్దరిలో ఉండే ఇద్దరు కూడా తగ్గిస్తారు. ఎందుకు అనవసరంగా ఈ గొడవని అనుకున్నారు. ప్రైజులో సమాధాన పడడానికి ప్రైజులు అంటే అన్నిటికీ కావాలి. ఏ టు ఇసడ్ లైఫ్లో మనకు కావలసినది క్రైస్తవులకి, దేవుని బిడ్డలకి కావలసిన పరిశుద్ధాత్మ యొక్క శక్తి. చివరిలో మమ్మల్ని లేపేది కూడా ఆ శక్తి. దేవుని స్తోత్రం. అది మనలో లేనట్టయితే ప్రైజులో మళ్ళీ అప్పుడు మనం మనము ప్రైజులో ఇది చేయడానికి లేదు. గమనించండి. దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజులో మనిషాత్మ కోరిక ఉంది. అయ్యో ప్రైజులో వెళ్ళాలి అని, పరిశుద్ధాత్మ తీసుకెళ్ళాలి మమ్మల్ని. ప్రైజులో గమనించండి. అంటే ఆ దినములో అంటే రోజుకి ఏమవుతుంది? పాపం పెరుగుతుంది. రోజుకి ఏం జరుగుతుంది? అక్రమము పెరుగుతుంది. కనుక దానిని ఎదుర్కోవడానికి, ఆ యొక్క ప్రలోభనముల నుండి మనం దూరంగా ఉండడానికి తప్పనిసరిగా మనకి ఆత్మశక్తి ఎక్కువ కావాలని యొక్క విషయం కూడా మనం గమనించగలము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజులో యోహాను పత్రికలో యోహాను సువార్తలో ప్రైజులో 16వ అధ్యాయము 8 వాక్యం చదవండి. 16వ అధ్యాయం 8 వాక్యం చదవండి ఒకసారి. ఆయన వచ్చి పాపను గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పింప చేస్తానన్నమాట. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నీకు ఈ 3 కార్యాలు కలుగుతుంది. ఒకటి, పాపం ఏంటో అని తెలుస్తుంది. చాలామందికి పాపం ఏంటో అని తెలియదని మాట. గమనించండి. పెద్ద దొంగతనమో, అందరూ వినండి, పెద్ద దొంగతనమో, వ్యభిచారమో ప్రైజులో, లేకపోతే ప్రైజులో దొంగ ఆ పాపం అనుకుంటారు. కానీ గమనించండి, పరిశుద్ధాత్మ నేర్పిస్తుంది ప్రైజులో ఏ విషయం చిన్న విషయాలు కూడా ఆ పాపం మీద పరిగణించబడుతుంది. కనుక పాపం ఏంటో అని తెలియపరుస్తుంది. నీతి ఏంటో అని తెలియపరుస్తుంది. తీర్పు గురించి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది కూడా చాలా ముఖ్యమండి, తెలుసుకోవలసిన విషయం. ఏంటది? తీర్పు. ప్రైజులో దేని గురించి? తీర్పును గురించి. ప్రైజులో దేవుని వాక్యం చెప్తుంది, నీవు శరీరములో ఉండగా చేసినది మంచిదైనను చెడ్డదైనను వాటి తగినట్టు ఫలం పొందడానికి నీవు ఆ యొక్క న్యాయపీఠం ఎదుట నిలబడవలసి ఉందని చెప్పి కొరింథీ పత్రికలో మనం చదువుతున్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ తీర్పుని గురించి ఉన్న ఆలోచన కలిగినప్పుడు తప్పనిసరిగా అనేక విధమైన ప్రైజులో ఆ యొక్క పాపము నుండి మనం దూరం అవడానికి ఛాన్స్ ఉంది అని యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పౌలు గారు అన్నారు, సాతాను యొక్క తంత్రమును మీరేం చేయాలి? ఎరిగి ఉండి దానితో ఏం చేయాలి? పోరాడాలి. సాతాను యొక్క తంత్రంతో మనం పోరాడాలి. ఎప్పుడు కుదురుతుందంటే పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు మాత్రమే
లేకపోతే ఎక్కడ మనము ప్రైస్లో ఈ సాతాని తంత్రం ఏమి కూడా డైరెక్ట్ మన కంటి దృష్టికి వచ్చేది కాదు, గమనించండి. మన కంటికి కనిపడేది కాదు. ప్రైజ్లో ఏ మన కంటికి కనిపేది, మనుషులను చూస్తాము. అదేవిధంగా అనేక విధమైన దృశ్యాలు మనం చూస్తాం. కానీ ఈ సాతాని యొక్క తంత్రం ఈ కండు ద్వారా, లేకపోతే మనం కూడా ఏం చేస్తాము, ఫైటింగ్ చేస్తాం. గమనించండి, ఈ కంటికి కనిపించేది కాదు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ఉందో అప్పుడు మనకు తెలుస్తుంది, అయ్యో సాతాని యొక్క ఏమొస్తుంది, పోరాటం వస్తుంది, లేకపోతే తంత్రం వస్తుంది. దాన్నే మనం ఏం చేయాలి, ఎదుర్కోవాలని యొక్క ఆలోచన అప్పుడు కలుగుతుందని మన స్తోత్రం. అప్పుడు మాత్రమే మనం ఏం చేయగలుగుతాము, ఆ పోరాడగలుగుతామని యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గెత్సమనే తోటలో ఉండగా, అందరూ వినండి, గెత్సమనే తోటలో ఉండగా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నారు. తిరిగి వచ్చి చూస్తే పీతరు, యోహాను, అదేవిధంగా ప్రైజ్లో యాకోబు ఏం చేస్తున్నాడు, నిద్రపోతున్నారు. గమనించండి. నిద్రపోవడానికి కారణము వారిలో పరిశుద్ధాత్మ లేదు. గమనించండి, ప్రార్థనకి వచ్చినప్పుడు, ఆరాధనకి వచ్చినప్పుడు నిద్రపోతే చెప్పండి, ఉండే నిద్ర రాదండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క కడి అయిన నాతో పాటు నీవు మెలకుగా ఉండలేగా అని అడిగినప్పుడు వారిలో ఆ శక్తి లేదు. తర్వాత పొందుకున్నారు, అది వేరే విషయం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడే లేదు, పరిశుద్ధాత్మ లేదు. కనుక ఏమొచ్చింది, ఇప్పుడు సంవత్సరములు ఒకసారో, లేకపోతే ఎప్పుడూ ఆ బలహీనతను బట్టి, లేకపోతే ఆ బలహీన బట్టి ఏదో అదే కన్నులు అంటే నిద్ర వచ్చిన అది వేరు, రోజు నిద్రపోవటం వేరు. అంటే ఆ అలవాటు మనకు ఉన్నట్టయితే ఎవరు లేదు, పరిశుద్ధాత్మ శక్తి లేదు అని మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏదో పగలంతా రాత్రి అంతా ప్రయాణం చేసి వచ్చారు, ఒకవేళ అది బై ఛాన్స్ ఎప్పుడైనా సంవత్సరంలో ఒక్కసారో రెండుసారో, గమనించండి, దాన్ని ఎవరు ఏం చెప్పడానికి లేదు. గమనించండి, అయినా రోజు ఇదే పని అయితే ప్రైసలో వెరీ క్లియర్, ప్రైసలో ఆ యొక్క శక్తి లేదు అని యొక్క విషయాన్ని గమనించండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ పీతరు గమనించండి, నేను ఎరుగను అని చెప్పడానికి కారణము, నేను ఎరుగను అని చెప్పడానికి కారణము లేదండి. గమనించండి, నేను ఎరుగను అని చెప్పడానికి కారణం అది. ప్రైసలో నేను మరలా చేపలు పట్టుకోవడానికి వెళుతున్నాను అని చెప్పడానికి కారణము లేదు. గమనించండి, ప్రైజ్. నేను పాస్ట్ స్థితికి వెళ్ళిపోతాను, వెనకంచ వేయడానికి, ప్రైజ్లో బ్లాక్ స్లైడింగ్ ఎక్స్పీరియన్స్ రావడానికి పరిశుద్ధాత్మ లేదు కనుక. గమనించండి, కొందరు బాప్తిసం తీసుకున్నారు, దేవుళ్ళు మంచిగా ఉండారు, కానీ కొన్ని సమయము వాళ్ళు వెనకంచ వేస్తారు. అందరూ వినండి, ప్రైజ్లో వెనకంజి వేసినట్టయితే వారిలో ఈ యొక్క ప్రవర్తన తగ్గిపోయింది. గమనించండి, దానికి ప్రతిగా ప్రాముఖ్యత ఇవ్వటం లేదు కనుక దేవుని సన్నిధి నుండి దూరం అయిపోతుంది. పీతరు కూడా అదే అన్నారు, నేను నా పాత పనికి వెళ్ళిపోతానన్నారు. ఫిషింగ్, అది చేప పట్టుకోవడానికి వెళ్ళిపోతారు. ఆ వ్యక్తి ఎప్పుడైతే ప్రైస్లో అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మలో నింపబడ్డారో, దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మలో ఎప్పుడైతే నింపబడ్డారో, ప్రైస్లో యూదుల్నే భయపడి ఉన్నారు. గమనించండి, అపోస్తల కార్యం 4:10 ఒకసారి చదవండి. 4:10 అపోస్తల కార్యము 4:10 అపోస్తల కార్యము 4:10. మీరు సిలువ వేసినట్లు చాలండి. ఏం ప్రసంగం చేస్తున్నారండి, మీరు సిలువ వేసిన యేసయ్య. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేల్ ప్రజలందరూ అక్కడ ఉన్నారు, యూదులందరూ అక్కడ ఉన్నారు, పరిసయ్యులందరూ కూడా ఉన్నారు. వారి మధ్య నిలబడి ఆ పీతరు ఏం చెప్తున్నారంటే, మీరు సిలువ వేసిన యేసయ్య నామములో. దేవుని స్తోత్రం. ఇప్పుడు నిద్ర లేదు, భయం లేదు, ప్రైజ్లో గమనించండి, తిరుగుబాటు లేదు, నేను ఎరుగను అని చెప్పటం లేదు. గమనించండి, అదే స్థితి అప్పుడు ప్రైజ్లో ఆ యొక్క స్త్రీ వచ్చి అడిగినప్పుడు నేను ఎరుగనని చెప్తారు. గమనించండి, అదే స్థితి అని మాట. వీళ్ళందరూ పీతర్ని పట్టుకోవడానికి వచ్చారు, ఇప్పుడు ధైర్యంగా నిలబడి ఏం చెప్తున్నారండి, మీరు సిలువ వేసిన యేసయ్య. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఏముందండి,
పరిశుద్ధాత్మ శక్తి. ఒక మాట కూడా 19 వాక్యం 4:19 కూడా చదవండి. అందుకు పీతరును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే నీ మాట వినుట న్యాయమా ధ్వనిస్తోంది. అంటే పరిశీలందరూ వచ్చి ఏం చెప్పారు తెలుసా? ఇంకా ప్రభు నామములో ఏం చేయకూడదు, మాట్లాడకూడదు అని చెప్పారు. స్వస్థపరచకూడదని చెప్పారు. గమనించండి. బోధించకూడదని చెప్పారు. అప్పుడు పీతరు ఏం చెప్తున్నారు? మీ మాట వినాలా, దేవుని మాట వినాలా? ఈ ధైర్యం ఎక్కడ నుండి వచ్చింది? ప్రైజులు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని విషయాలు మనకు తెలుసు తప్పని. అందరూ వినండి. కొన్ని విషయాలు మనకు తెలుసు తప్పని. ఆయన మనుషుల్ని భయపడి మనము మనుషులను భయపడి మనము చెయ్యకుండా, మాట్లాడకుండా గమనించండి. పరిశుద్ధాత్మ ఉండే తప్పనిసరిగా అది తప్పండి, మాము నమ్మిన వాక్య ప్రకారం తప్పండి అని చెప్పి వాక్యం కొరకు నిలబడడానికి అవకాశం ఉంది. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ప్రైసలు. ఎందుకు ఈ మాటలన్నీ కూడా చెప్తున్నాను తెలుసా? చివరిలో మనం అందరం ఏమవ్వాలి? లేపబడాలి. పరిశుద్ధాత్మ ఉండాలి. ప్రైసలు. గమనించండి. ఆ పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు తప్పనిసరిగా ప్రైజులో మనము ప్రైజులు. గమనించండి. ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు పాపము నుండి మనం దూరంగా ఉండాము. పాపాశల నుండి మనం దూరంగా ఉండాము. ప్రైజులు. గమనించండి. దేవుని కార్యక్రమాల్లో ఇంట్రెస్ట్గా మనం చూపిస్తాము. ప్రార్థన చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది, దేవుని సొల్లో రావడానికి. లేకపోతే పాప సంబంధమైన ప్రలోభనములు గమనించండి, చేయకూడని కార్యాలు చేయడానికి ఎప్పుడైతే ఛాన్స్ వస్తుందో వాటన్నిటిని మనము దూరం చేసేవారంగా ఉండాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మనలో ఉన్నట్టయితే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజులో నిజముగా కొన్నిసార్లు ప్రైజులో అయ్యో తప్పే కదా అని చెప్పి మనం ఏం చేస్తాము? వెనక్కి వచ్చేస్తాం. గమనించండి. అటువంటి అనుభవాలు లేదా? ఉన్నాయి. గమనించండి. అందుచేత ఈ రాత్రి వేళ, ఈ పగటి వేళ గమనించవలసిన విషయం ఏంటంటే ప్రైజులో ఎందుకు ఈ మాటలన్నీ కూడా చెప్తూ, ఈ లోకములో జీవించినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి మనలో కావాలి. ప్రైజులో ఆ శక్తియే, ఆ పరిశుద్ధాత్మే ప్రైజులో చివరిలో మమ్మల్ని లేపుతారని మాట. దాని స్తోత్రం. హల్లెలూయా. అందుచేత అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నారు? ఏ విధం చేతనైనను పునరుత్థానము పొందవలనని సమస్తమును పెండగా ఎంచుకుంటున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు మరణములో నేను సమాన అనుభవం కలిగి ఉండాలి. అదేవిధంగా ప్రైజ్లో ఆయన పునరుత్థానములు అంటే నేను ఏదో విధంగా పునరుత్థానం పొందాలని కోరిక, ఆ యొక్క ఎరుగు నిమిత్తము, ఆ యొక్క శక్తి అంటే పునరుత్థాన శక్తి ఏంటోని ఎరుగు నిమిత్తము నేను సమస్తమును పెండగా ఎంచుకున్నానని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పగటి వేళ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ప్రైజ్. మన లక్ష్యమేంటి? దేవుని రాకడలో అది మరణించినా సరే ఒక్క విషయం చెప్తామండి. పాపం నుండి విడుదల పొందడానికి మనకు తెలుసు. ప్రైజ్లో అంటే అందరూ వినండి ఒక మాట. ప్రైజ్లో చెయ్యకూడని కార్యాలు చెయ్యకుండా ఉండడానికి, మమ్మల్ని కంట్రోల్ చేయడానికి మన వల్లనే అవుతుంది. గమనించండి. అందరూ విన్నారా లేదా? గొడవ చెయ్యకుండా ఉండడానికి మనం అనుకుండే ప్రైజ్లో గమనించండి. బూదులు ఆడకుండా ఉండడానికి మనం అనుకుండే కంట్రోల్ చేస్తే అవుతుంది. పాపం చేయకుండా కంట్రోల్ చేస్తే అవుతుంది. గమనించండి. ఆయన మన వలన ఆవని ఒక్క విషయం ఉంది, ప్రభు రాకడలో ఎత్తబడట. కుదురుతుందా? మీ వలన అవుతుందా అది? హలో, అర్థం అవ్వాలి ఈ మాట. ప్రభు రాకడలో రూపాంతరం చెందడానికి మీ వలన అవుతుందా? అవదు. ప్రభు అలాగ చేస్తేనే పాపము నుండి దూరంగా ఉండడానికి మనం ట్రై చేస్తే అవుతుంది. గమనించండి. ప్రలోభం నుండి దూరం అవడానికి మనం అనుకుంటే అవుతుంది. ప్రైజులో వద్దు అని అనుకున్నట్టయితే అవుతుంది. అది మన స్వాధీనములో ఉంది, మన కంట్రోల్లో ఉందని మాట. ఇది మాత్రం మన కంట్రోల్లో లేదు. ఏది?
రూపాంతరం చెంద అదే మాట. రూపాంతరం చెందటం మన చేతిలో లేదు. రూపాంతరం చెందటం మన చేతిలో లేదు. రూపాంతరం చెందటం మన చేతిలో లేదు గనుక అది దేవుని చేతిలో ఉంది గనుక అందరూ కూడా వినండి. ప్రైజ్‌లో ఏ ఒకవేళ ఒకవేళ ఈ పైకెళ్ళటం చూస్తే అందరూ వినండి. కుటుంబంలో ఉన్నవారు ఎవరో పైకెళ్ళారు. మనం చూస్తే ఏం చేస్తాం? మన కాలు పట్టుకుంటాం. చూడాలి కదా! చూస్తారా? చూడరు. గమనించండి. చూస్తే పాలుగా పట్టుకోడు. అబ్బో! ప్రైజ్‌లో భార్య ఎలాగో వెళ్ళిపోతా ప్రైజ్‌లో ఏం చేద్దాము? వెళ్ళిపోయేటప్పుడు భార్య యొక్క కాలు పట్టుకుంటాము. నా భార్యతో పాటు నేను కూడా అదే విధంగా భర్త. లేకపోతే గమనించండి. ఏ సంఘములో పక్కన ఉన్నవాళ్ళు వెళ్ళిపోయారు. ఓకే. పరిగెట్టి వెళ్ళి చూస్తే ఏదైనా చేసేవాళ్ళు గాని అసలు చూడడానికి ఛాన్సే లేదు. ఈయన యొక్క సత్యం జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా! అందుచేత గమనించండి. ఈ లోకంలో ఉన్నదన్నీ మన వల్ల కొంతవరకు గమనించండి. అంటే ఆపగలుగుతాము. అంటే కంట్రోల్ మన జీవితమును మనం కంట్రోల్ చేస్తాం. ఎత్తబడి ఆ ప్రాసెస్ మాత్రం మన స్వాధీనములో లేనే లేదు. మనలో ఉన్న ఆత్మే అది చేస్తుంది గనుక దేవుని స్తోత్రం. హల్లెలూయా! ఎంత పవిత్రంగా, ఎంత పరిశుద్ధంగా, ఎంత హల్లెలూయా స్తోత్రం. ప్రైజ్‌లో భయభక్తితో ఏం చేసుకోవాలి? ఆ యొక్క ఆత్మను మనం కాపాడుకునే వారంగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఈరోజు చదివిన కీర్తన చివరి 114లో ఒక మాట ఉన్నట్టుంది. అది కూడా చూడండి ఒకసారి. భయభక్తితో ప్రైజ్‌లో ఏ ప్రైజ్‌లో చివరి 2 వాక్యములు చదవండి. అంటే ఆయన సన్నిధిలో మనము ఆ! ఆ! వణకము. ఆ! చాలండి ప్రైజ్‌లో. దేవుని సన్నిధిలో వణకము. భయభక్తి కలిగి ఉండు. దేవుని సన్నిధిలో భయభక్తి కలిగి ఉండు అని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని స్తోత్రం. ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకోండి. ప్రభువును లేపేది పరిశుద్ధాత్మే అయితే మమ్మల్ని కూడా లేపబోయేది పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ మనలో నివాసం చేయాలి. ప్రైజ్‌లో ఆ పరిశుద్ధాత్మ ఏం చేస్తుందండి? ప్రైజ్‌లో సర్వ సత్యములో దేవుడు నడిపిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా! 16:15లో ఉంది. ప్రైజ్‌లో యోహాను సువార్త 16:15లో ఉంది. ఆ పరిశుద్ధాత్మ చదవండి. సర్వ సత్యములో నడిపిస్తారంట. తెలుస్తూ ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు సర్వ సత్యములోకి నడిపించును. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఆ సర్వసత్య స్వరూపి అయిన పరిశుద్ధాత్మ మన ప్రతి ఒక్కరికి తోడే ఉండిన గాక. హల్లెలూయా! ఆ పరిశుద్ధాత్మ మమ్మల్ని సర్వసత్యములోకి నడిపించిన గాక. పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు ఒప్పింపచేసి ఆ రాకడలో ప్రైసలో హల్లెలూయా చివరి దినాల్లో ప్రభువును లేపిన అదే ఆత్మ మమ్మల్ని కూడా ప్రైసలో లేపుతునుగాక. హల్లెలూయా! ఉండాలి మనలో? పరిశుద్ధాత్మకి లోబడితే అది ఉంటుంది. లోబడపోతే ప్రైసలో దేవుని స్తోత్రం. హల్లెలూయా! దావీదు అందుకనే ప్రార్థన చేశారు. ప్రభువా పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. 51 కీర్తన అవునా కదా? పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము అని ప్రార్థిస్తున్నాను. దేవుని స్తోత్రం. గమనించండి. పరిశుద్ధాత్మను తీసివేయకుండా పరిశుద్ధాత్మ కలిగి ప్రైజలో ఆయన యొక్క ప్రైజలో నడిపింపు ప్రకారం ముందుకు సాగడానికి మిమ్మల్ని సమర్పిస్తాం. ఈ చిన్న మాట ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్. అందరు కూడా తల్లొంచండి, ప్రార్థన చేద్దాం. తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు. ఈ ఉదయకాలం నీ సన్నిలో మమ్మల్ని నడిపించారు, గడపడానికి కృప ఇచ్చారు. అందరిని బట్టి నీకు వందనాలు. తీసుకుని వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని నీ చేతికి అబోసి ప్రార్థన చేస్తున్నాం. అనారోగ్యంగా ఉన్నవారు ఉన్నారు, ముట్టి స్వస్థపరచండి, ఆరోగ్యపరచండి. ప్రభా ఇబ్బందులు ఉన్నవారికి విడుదల అనుగ్రహించండి. ఆర్థిక ఇబ్బందులు, శారీరకమైన ఇబ్బందులు అన్నీ కూడా నుండి పూర్తి విడుదలిచ్చి ప్రభా నువ్వు నడిపించమని ప్రార్థన చేస్తున్నా. హల్లెలూయా స్తోత్రం. ఉద్యోగం లేని యవనస్తులు ఉన్నారు, జీవిత బాధ లేని కుటుంబాలు ఉన్నాయి. ప్రభా పెళ్ళిళ్ళ కొరకు ప్రార్థన చేసేవారు ఉన్నారు. ప్రతి ఒక్కరిని దర్శించండి, ప్రతి కుటుంబానికి విడుదలిచ్చి నడిపించి అదేవిధంగా ప్రభా అందరికీ పరిశుద్ధాత్మ కావలసిన జ్ఞానం ఇచ్చి ఆ యొక్క ఆలోచన ఇచ్చి ప్రభా పాపములో మేము ఆలెలి పడిపోకుండా, సోదరులో పడిపోకుండా
ప్రభు ఆ స్తోత్రము. చివరిలో జీవింపజేసిన ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత మేము నడిపింపబడానికి కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని సమస్తం నీకే అభవిస్తున్నాం. సహాయించమని నీకే వందనాలు చెల్లిస్తున్నాం. చిన్న ప్రార్థన. ఎత్తబడిన కానుక అంత సంభాగం దీవించండి. సేవలో వాడబడానికి కృప దయచండి. ప్రతిఫలం దయచండి. లోటు లేకుండా కుటుంబముని నడిపించమని నీకే వందనాలు. చిన్న ప్రార్థన యేసయ్య నామములో ఇచ్చున్నాము తండ్రి. తండ్రి యొక్క ప్రేమయు, యేసు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు సదాకాలం తోడే ఉండును గాక. యేసు రక్తమే